బాహుబలి ది ఎపిక్ మూవీ రివ్యూ గురించి చూద్దాం భయ. మూవీ అయితే సింపుల్గా చెప్పాలంటే అదిరిపోయింది భయ. ఇంతకు ముందు చూసినా కానీ ఆ ఫీల్ అయితే రాలేదు. ఇంతకు ముందు చూశాను కదా అని ఫీల్ అయితే రాలేదు. ఒకవేళ 10 సంవత్సరాలు అయిపోయింది కదా భయ, దానివల్ల అయి ఉండొచ్చు. ఒకవేళ కొన్ని సీన్స్ మర్చిపోయి ఉండే అవకాశం కూడా ఉంది, దానివల్ల కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఇంతకు ముందు చూసిన ఫీల్ అయితే నాకైతే చాలా వరకు అయితే రాలేదు భయ. కాకపోతే మూవీ అయితే బాగుంది భయ. ఎక్కువగా లేపేసిన సీన్స్ ఏంటంటే తమన్నా సీన్స్ భయ. అయితే రాజమౌళి అయితే మాటలతోనైతే కవర్ చేశాడు. అది కూడా మామూలుగా కవర్ చేయలేదు, బాగానే అదేదో నాకైతే అంతలా ఎందుకు తీసేసినట్టు అయితే అనిపించలేదు. సాంగ్స్ అయితే చాలా అంటే చాలా వరకు అయితే మొత్తం అయితే లేపేశాడు భయ. ఫైటింగ్ సీన్స్ కూడా చాలా వరకు అయితే లేపేశాడు. కానీ మూవీ అయితే అదిరిపోయింది భయ, మామూలుగా లేదు. అసలు బాహుబలి అంటేనే ఇండియన్ సినిమా అని పక్క దేశాలకు తెలియజేసిన మూవీ ఏంటంటే బాహుబలి మూవీ భయ. అలాంటి మూవీని నేను ఇంతకుముందు షార్ట్లో కూడా ఒకటి చెప్పాను భయ. ఏంటంటే ఒక 2 లైటింగ్ సన్స్ని ఒక సన్గా చేసి చూడటం అంటే కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ. ఆ రేంజ్లో అయితే ఉంటుంది భయ. మూవీ అయితే దానికైతే అసలు తగ్గను కూడా తగ్గలేదు భయ. ఆ రేంజ్లోనే ఉంది. నా మాట నిలబెట్టుకున్నాను భయ. ఆ రేంజ్లో అయితే ఉంది భయ మూవీ అయితే. అసలు బాహుబలి అంటే ఇండియా, ఇండియా అంటే బాహుబలి సినిమా మూవీ ఆ రేంజ్లో అయితే ఉండింది భయ. అసలు బాహుబలి అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది రాజమౌళి భయ. ఎందుకంటే ప్రభాస్ దానిలో హీరో అయినా కానీ రాజమౌళి బాహుబలి. ఎందుకంటే అంత టైం పెట్టి ఆ మూవీని తీశారు కాబట్టి. మూవీ అయితే మొత్తం 3 hours 40 minutes 2 hours 40 minutes ఎంతో ఉంది భయ. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఎందుకంటే మూవీలో మొత్తం లీనమైపోయాను. అసలు టైం కూడా గుర్తుపెట్టుకోలేదు, ఎందుకంటే అంత బాగుంది భయ మూవీ మాత్రం. అసలు మిస్ అవ్వబాకండి. ఇంతకుముందు చూసాం కదా, ఇప్పుడే ఉంది చూడటానికి. ఎప్పుడో చూసేసాం కదా, 10 సంవత్సరాల క్రితం చూసేసాం కదా. ఇప్పుడే టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది, ఇప్పుడు దాన్ని ఎవడు చూస్తాడు అనుకోబాకండి. మూవీ మాత్రం అసలు ఎక్స్పెక్టేషన్స్కి మీ ఎక్స్పెక్టేషన్స్ అసలు మించి ఉండిద్ది భయ. మించి ఉండకపోతే కామెంట్స్లో చెత్త తిట్లు తిట్టండి, నేను అసలు పట్టించుకోను. మీ ఎక్స్పెక్టేషన్స్ దాటింది భయ మూవీ మాత్రం. అస్సలు మిస్ అవ్వకండి. అసలు ఈ మూవీని ఒక 120 సార్లు చూసినా కానీ మిగతా 80 సార్లు ఎందుకు చూడకూడదు, మిగతా 90 సార్లు ఎందుకు చూడకూడదు అనిపించింది. ఆ రేంజ్లో అయితే మూవీ అయితే ఉంది భయ. మూవీ అయితే అదిరిపోయింది సింపుల్గా చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే భయ, అసలు ప్రభాస్ని అలా చూస్తున్నప్పుడు మామూలుగా లేదు. ఎందుకంటే నేను ప్రభాస్కి మామూలుగా ప్రభాస్కే కాదు, అసలు ప్రభాస్ తీసే సినిమాలకి ఫ్యాన్ అయింది ఎప్పుడంటే ఆ బాహుబలి మూవీ వచ్చిన తర్వాత భయ. అది అలా అవ్వటం, ఆ మూవీస్కి ఫ్యాన్ అవ్వటం కరెక్టే అని అయితే నాకైతే ఇప్పుడు అనిపించింది భయ. కాబట్టి ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వబాకండి. ప్రతి ఒక్కరు ఒక లుక్ అయితే వేసేయండి. వేరే రేంజ్ హైప్ అయితే మీకైతే క్రియేట్ అవుతుంది. టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీని బాహుబలి ఏ రేంజ్లో దులుపుతుందో మీకైతే ఊహలకు కూడా అందదు. ఇంకా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా భయ, వాళ్ళ మాటలైతే అసలు నమ్మొద్దు. మూవీని అయితే ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన మూవీ. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడండి. బయటకు వచ్చి చాలామంది అయితే మాట్లాడుతూ ఉంటారు అలా ఉంది ఇలా ఉందని. ఇది వాళ్ళనైతే అసలు నమ్మొద్దు. ఖచ్చితంగా అయితే ఒక లుక్ అయితే వేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ సైడ్ కూడా ఒక లుక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి.